వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకి చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇద్దామనేసి యాక్చువల్లీ ఈ రెండు వీడియోస్ నేను ఒకే రోజు చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ నాకు అనిపించింది. ఈ వీడియో చేయడం అంటే ఎంత తొందరగా చేసి పెడదామనే దానికే నాకు చాలా డిస్టర్బ్గా ఉండింది. యాక్చువల్లీ ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా డౌట్స్ అనేది చాలా ఉంటుంది. ఎలాగా వ్యూవర్స్ పెరగాలి, ఇంకా వ్యూస్ ఎలా వస్తుంది, మన ఛానల్ అనేది ముందుకు ఎలా వెళ్తుంది. స్టార్టింగ్లో మంచిగానే ఒక గ్రాఫ్ అనేది మంచి మెయింటైన్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఏదో ఒక పాటకి మనకి సాంగ్ పెట్టడం వల్ల మనకి అది ఎక్స్ప్రెషన్ రావడం కానీ మళ్ళీ షాడో పడిందని చెప్పేసి ఇంకా ముందుకు వెళ్ళట్లేదు. అలాంటివన్నీ కూడా చాలా మటుకి మనకు వస్తుంది. యూట్యూబ్ నుంచి కూడా మనం కొంచెం గైడ్ లైన్స్ అనేది ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా చాలా అంటే ఏదో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేస్తాము, ఇంకా ఏముండదు, మనకి ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి పెట్టేస్తాము అన్నదానికి అయితే ఏముండదు. సో ఈ కన్ఫ్యూజన్ పీరియడ్లో ఏంటంటే మనము రకరకాల వీడియోస్ అనేది మనకి ఆ టైంలో ఏమేమో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో అలాంటి వీడియోస్ చూడడం స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే కొంతమంది ఈ వెనకాల కూడా కొన్ని రకాలుగా టెక్నాలజీగా అంటే కొంచెం బ్రెయిన్ సపరేట్గా వాడి డబ్బులు ఎలా ఎన్కాష్ చేసుకోవచ్చు ఇలాగా అని చెప్పి ఇది ఒక ప్లానే చెప్పొచ్చు. ఎందుకంటే నాకు కూడా తెలీదు, కాకపోతే దాంట్లో నుంచి తొందరగానే నేను బయటికి వచ్చాను. సో ఎందుకు ఇలాగా జరుగుతుందని చెప్పేసి కొంతమంది యూట్యూబర్స్, అంటే నేను పేరు ఎక్కడ కూడా మెన్షన్ చేయను, బట్ ఇలాంటి ఎవరైతే చెప్తున్నారో అక్కడ కొంచెం మీరు జాగ్రత్త పడండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే పాత వాళ్ళు, కొత్త అని కాదు, సమ్ ఇయర్స్ నుంచి యూట్యూబర్స్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా ఛానల్ ఫాలో అవ్వండి, మెంబర్షిప్ తీసుకోండి, మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మీకు ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంకా ఎలాగా మీ ఛానల్ని గ్రో చేసుకోవచ్చు, ఎలాగా మానిటైజేషన్కి వెళ్తుంది ఏంటి, ఇవన్నీ కూడా అంటే ఎవరికైనా కూడా మానిటైజేషన్కి ఎలా వెళ్తుంది అన్న దానికి తెలుసుకోవాలనేది చాలా క్రేజ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం కష్టపడేది ఇలాంటి మానిటైజేషన్, మన ఛానల్ ముందుకెళ్ళాలని చెప్పేసి, వ్యూస్ పెరగాలని చెప్పేసి మనము అనుకుంటాం. బట్ ఇక్కడ అదే వీళ్ళు ఏంటంటే ఇక్కడ వీళ్ళందరినీ ఒక ఎంకరేజ్ చేసుకుంటున్నారు అనమాట. వ్యూవర్స్ అందరినీ, యూట్యూబర్స్ కొత్తగా స్టార్ట్ చేసే యూట్యూబర్స్ని వీళ్ళందరూ కూడా ఇది ట్రాప్లో పడిపోతున్నారు. సో మనం ఏమనుకుంటే మరి మెంబర్షిప్ తీసేసుకుంటే మనకి ఇంకా మంచి ఇంపార్టెన్స్ వస్తుంది. మన ఛానల్ని వాళ్ళు ఒక్కొక్క ఛానల్ అంటే ఒక్కొక్క వీడియోని చూసి ఎలా ఉంది అని చెప్తారు. సో మన ఛానల్ మానిటైజేషన్కి వెళ్తుందా లేదా అని కూడా ఇవన్నీ మనకు ఒక అండర్ వన్ రూఫ్ మనకు అన్ని క్వశ్చన్స్కి డౌట్ దొరుకుతుంది కదా అని చెప్పేసి ఎవరైనా ఉండండి. ఎందుకంటే వేరేది ఏమన్నా చదువు కానీ ఏదన్నా శారీస్ షాపింగ్ కానీ ఇలాంటి చుట్టుపక్కల వాళ్ళని అడిగితే మనము తెలుసుకోవచ్చు ఎక్కడ ఏం మంచి దొరుకుతుంది ఏంటి అనేసి. బట్ యూట్యూబ్లో వచ్చిన ప్రాబ్లమ్స్, ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎవరు చెప్పరు. ఇది ముందు నుంచి యూట్యూబర్స్ పాత వాళ్ళు ఛానల్స్, పెద్ద ఛానల్స్ మానిటైజేషన్కి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటేనే మనకి దాంట్లో ఉన్న డెప్త్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు కొంతమంది, అందరినీ నేను చెప్పట్లేదు, కొంతమంది ఏం చేస్తున్నారంటే మెంబర్షిప్స్ దాంట్లో మళ్ళీ ఒక ఫిట్టింగ్ పెడుతున్నారు. మనము ఛానల్ చూస్తుంటే అది ఏముందిలే, ఒక 100 రూపీస్ 130 అలా ప్లస్ ఎంతనా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అమౌంట్ పెట్టుకుంటారు. మనం ఏమనుకుంటాం, ఒక 1 మంత్ 2 మంత్స్ మనము వాళ్ళతో టచ్లో ఉండొచ్చు, 100 రూపాయలకి ఏమైంది మనం ఇంత ఖర్చు పెడుతున్నాం కదా అనేసి ఒక 150 130 వాళ్ళ మెంబర్షిప్ కార్డ్ అనేది ఉంటుంది. సో మనము ఆటో పే అనేది మనము దాంట్లోకి ఆప్షన్ ఇచ్చేస్తున్నాం వాళ్ళకి. 3 మంత్స్ మీ ఛానల్కి నేను 150 రూపీసో 100 రూపీసో కట్ అయిపోవాలి, ఆటోమేటిక్గా మన అకౌంట్ నుంచి అది కట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే 3 మంత్స్ అంటే 3 మంత్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా బ్యాంక్ లోన్ తీసుకున్నాం అనుకోండి, ఎవ్రీ మంత్ 5th or 10th మనం ఒక డేట్ అనేది పెట్టుకుంటే మన అకౌంట్లో డబ్బులు ఉందనుకోండి, ఆ మంత్కి ఆ బ్యాంక్ నుంచి మన డబ్బులు అనేది డిడక్ట్ అయిపోతుంది. సో మనకి ఆ టైం డ్యూరేషన్ పీరియడ్ 10 మంత్స్ 20 మంత్స్ అలా ఉంటుంది. సో అది మనకి అకౌంట్ క్లోజ్ అయిపోయిన తర్వాత, అంటే మనకి లోన్ క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఒక మెసేజ్ అనేది వస్తుంది. ఏమని చెప్పేసి, మీరు తీసుకున్న లోన్ ఇంకా క్లియర్ అయిపోయింది. సో మనకి దాని తర్వాత ఆటో పే అనేది మనకి కట్ కాదు, మన అకౌంట్ నుంచి డబ్బు కట్ కాదు. సో
ఇది బ్యాంక్స్ వచ్చేసి రూల్స్. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆటో పే మనము వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. ఎవ్రీ మంత్ మన అకౌంట్ నుంచి ఒక 150 100 రూపీస్ 200 కట్ అవుతుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే 3 months డ్యూరేషన్ టైం పెట్టినప్పుడు 3 months డ్యూరేషన్ టైం పెట్టుకోవాలి. అది గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి మీరు. మళ్ళీ మీరు ఈమెయిల్ చేంజ్ చేసుకోవచ్చు, అక్కడ నుంచి ఎలా పే చేశారో ఏం చేశారో నంబర్ కార్డ్ నంబర్ కొట్టండి. ఇవన్నీ ఎందుకు వస్తుంది మిస్అండర్స్టాండింగ్. ప్లస్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ప్లే స్టోర్లోకి వెళ్ళి 5 years 6 years 7 years అలాగా ఆటో పే కట్ అయ్యేటట్టు మన అకౌంట్ని వీళ్ళు హ్యాక్ చేసేస్తున్నారు. సో మనం ఏమనుకుంటాం, బిజీలో పడిపోయి ఇప్పుడు ఎవరి దగ్గర కూడా బ్యాంక్లో 100 రూపాయలు 200 లేకుంటే అయితే ఎవరు ఉండరు. మినిమం అకౌంట్ బ్యాలెన్స్ అమౌంట్ మనం మెయింటైన్ చేస్తాం. ఇంత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఏదన్నా మానిటైజేషన్ అయిపోయిన ఛానల్స్ కూడా దాంట్లో డబ్బులు అనేది వస్తుంటుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే 100 రూపీస్ మనకి దేనికి కట్ అవుతుంది కూడా మనకి మెసేజ్ అనేది రాదు. సో వీళ్ళు ఇలాగా 5 years 6 years అలా వెళ్ళిపోతుంది. నేను ఒక ఛానల్కి ఇలాగే 3 months వరకు నేను పెట్టుకున్నాను. సో 3 months అయిపోయింది, అయినా స్టిల్ అది నాకు ఎప్పటి వరకు చూపిస్తుందంటే 2035 వరకు చూపిస్తుంది. అప్పుడు వరకు నా అకౌంట్ నుంచి ఒక 150 రూపీస్ కట్ అయ్యేటట్టు. అంటే నేను కొన్ని లక్షలు పే చేసేస్తున్నాను, ఒక 4-5 లక్షలు వెళ్ళిపోతున్నాయి అప్పటి వరకు. అంటే వీళ్ళు ఎందుకు అలాంటి ఆప్షన్స్ గూగుల్ ఎందుకు తీసుకుంటుంది? ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు తీసుకుంది, గూగుల్ ఎందుకు తీసుకుంటుంది? సో ఇక్కడ ఏది వీళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు. సో ఎవరైతే కూడా ఇలాంటి మెంబర్షిప్ గురించి అన్ని డబ్బులు ఎవరైతే కట్టారో వాళ్ళందరూ కూడా మళ్ళీ చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఆప్షన్ మళ్ళీ ఎవరు కూడా చెప్పరు. గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి, మీరు ఎవరికైతే డబ్బులు పే చేశారో, ఏ ఛానల్కి అయితే పే చేశారో అక్కడి వరకు మళ్ళీ వెళ్ళి ఆ ఆటో పే అనేది ఏదైతే ఉంటుందో అది పాజ్ చేసేయండి. ఇంకా అది క్యాన్సిల్ చేయడానికి కూడా మళ్ళీ మన దగ్గర నుంచే డబ్బులు పోతుంది. అది గూగుల్ పే స్టోర్కి వెళ్తే మళ్ళీ 85 రూపీస్ 100 రూపీస్ మళ్ళీ దానికి కూడా కట్ అవుతుంది. మళ్ళీ అక్కడ ఏమొస్తుంది, ఇది మీరు ఇక్కడ పాజ్ చేసినా మళ్ళీ మీరు బ్యాంక్కి వెళ్ళి మీ కార్డ్ నంబరు మళ్ళీ ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా చూపించిన తర్వాత మళ్ళీ అక్కడ ఈ సో అండ్ సో అకౌంట్కి డబ్బులు వెళ్ళకుండా మనము స్టాప్ చేయాల్సి వస్తుంది. సో ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంది. మళ్ళీ మెంబర్షిప్ తీసుకున్నప్పుడు ఎందుకు ఇలాంటివన్నీ కూడా చెప్పట్లేరు? కొంతమందికి తెలుసుకొని ముందుకు వస్తున్నారు, తెలుసుకుంటున్నారో తెలియదో నాకు తెలీదు, కాకపోతే చాలా పెద్ద ఫ్రాడ్ నడుస్తుంది. సో ఎవరైనా కూడా మెంబర్షిప్ తీసుకోండి డబ్బులు అని అంటే ఇంత పే చేసి జాగ్రత్త పడండి. 3 months అంటే 3 months వరకే పెట్టుకోండి. లేకుంటే చాలా ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్లో కూడా, మనకి ఏ డౌట్ ఉన్నా కూడా మళ్ళీ ఆ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. వీళ్ళని మనం మెంబర్షిప్ తీసుకున్న తర్వాత వీళ్ళ దగ్గర నుంచి మనకి మంచి రెస్పాన్స్ కూడా రాదు. ఊరికే తిడతా ఉంటారు, ఎన్నిసార్లు చెప్పాలి, ఏం చెప్పాలి, ఈ డౌట్ ఏంది, మళ్ళీ ఛానల్లో ఏదైనా ఫాల్ట్ ఉందా, మానిటైజేషన్కి వెళ్తుందా, మనదేమన్నా షాడో ఉందా ఛానల్లోకి, వ్యూస్ ఎందుకు పెరగట్లేదు, ఈ ఛానల్ వీడియోస్ ఒక్కొక్క వీడియో చెక్ చేయడానికి మళ్ళీ పర్ వీడియో చెక్ చేయడానికి కూడా 150 200 500 వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు చెప్తున్నారు. సో ఒక్క వీడియో ఇప్పుడు మీరు అనుకోండి ఒక 100 వీడియోలు చేశారు, 100 వీడియోలకి మనము మళ్ళీ ఇక్కడ డబ్బులు పే చేసుకోవాలంటే ఎంత అవుతుంది? 200 అనుకోండి, 300 అనుకోండి, మళ్ళీ మనకి ఎక్కువ డబ్బులు పే చేస్తున్నాం. సో మళ్ళీ వాళ్ళు అంత తీసుకుంటున్నారా అని కూడా వాళ్ళు ఇది చేయట్లేదు. ఫోన్లో వీళ్ళు మనకు డబ్బులు ఇచ్చి చెక్ చేయమంటున్నారు అని చెప్పేసి. సో ఇలాంటివన్నీ కాదు, మన వీడియోస్ మంచిగా క్లారిటీగా ఉండి వ్యూస్ మంచిగా వస్తే సో ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మంచి కంటెంట్ ఫాలో అవ్వండి, కంటెంట్ మీద బేస్ అవ్వండి. సో అలాగా మంచి మంచి వీడియోస్ని చేస్తూ ఉండండి, పోస్ట్ చేస్తూ ఉండండి. సో ఇలాంటి ఏదన్నా డౌట్ వచ్చినా కూడా నేను మీ అందరికీ క్లియర్ చేస్తాను. సో ఎవరికి కూడా మనము కష్టపడే డబ్బులు కాబట్టి, ఎంతో కష్టంగా ఈ వీడియోస్ అన్ని చేస్తున్నాం కాబట్టి ఎవరికి డబ్బులు ఉట్టిగా రావు. సో ఉట్టిగా కూడా మనం ఎవరికి ఇవ్వకూడదు. సో కూర్చొని జస్ట్ మెంబర్షిప్ తీసుకోండి అని చెప్పేసి నెలలు డబ్బులు వాళ్ళకి అకౌంట్లోకి మనం పిచ్చిగా ఇచ్చేస్తున్నాము. సో అలాంటివి చూసుకోండి. ఎవరైనా ఇలాంటివి చేసి ఉంటే చెక్ చేసుకోండి. ఇలాంటి నాకు తెలిసి చాలా మంది మెంబర్షిప్స్ అయితే తీసుకున్నారు. ఎందుకంటే కొన్ని ఛానల్స్లోకి నేను చూస్తుంటే చాలా మంది కూడా దాన్ని
మెంబర్షిప్ అనేది తీసుకున్నారు. సో ప్లీజ్ చెక్ చేసుకోండి, మీ అకౌంట్స్ చెక్ చేసుకోండి. మనకి ఈ రోజుల్లో అంటే బ్యాంక్ అకౌంట్స్ మనకి ఉండదంటే ఉంటుంది, కాకపోతే మనం వెళ్ళి బ్యాంక్ అకౌంట్లోకి పాస్బుక్ తీసుకెళ్ళి మనం అంత అప్డేట్ చేసే అంత దానికి లేరు చాలామంది. ఏంటంటే ఫోన్పేలు గూగుల్ పేలు వచ్చేసింది కాబట్టి హిస్టరీస్లో చూసుకుంటాము, పాస్బుక్ అనేది మెయింటైన్ చేయము అంతగా. సో ఇవన్నీ కూడా టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి కొన్ని మనము ఎక్కడ డబ్బులు కట్ అవుతుంది, ఏం కట్ అవుతుంది, పాస్బుక్స్ చెక్ అంటే వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి అప్డేట్ చేసుకొని ఎంత కట్ అవుతుంది, ఎక్కడ కట్ అవుతుంది, ఇవన్నీ కూడా మనము అంత రెగ్యులర్గా చేయం కాబట్టి ఒకటి ఫోన్పే గూగుల్ పే నుంచి మనకి ఏదున్న ట్రాన్సాక్షన్స్ నడుస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ 100 రూపీస్ 150 200 ఎక్కడ కట్ అవుతుంది మనకు తెలియదు. సో కొన్ని డీటెయిల్గా మనము చెక్ చేస్తే ఇవన్నీ కూడా బయట పడింది. నేను ప్రాబ్లమ్ నాకు ఫేస్ అయినా కాబట్టి నేను చెప్తున్నాను. సో నెక్స్ట్ ఇంకా వీడియోలో ఎవరైతే కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో దాంట్లోంచి బయటికి ఎలా రావాలో నేను మీకు చెప్తాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్తో కుకింగ్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.